ఐస్ క్రీమ్ బండి ఉంది. నీట్గా డ్రెస్ వేసుకొని ఉన్నాడు అనమాట. వైట్ కలర్ హుడ్డీ వేసుకున్నాడు. క్లియర్గా చూసాను నేను. అదే క్యాప్ ఉంటుంది, లేస్ ఉంటుంది, అంటే కొంచెం పాష్గానే డ్రెస్ వేసుకున్నాడు. ఐస్ క్రీమ్ బండి దగ్గర ఏదో దొబ్బేశాడు గైస్. అది ఏం దొబ్బేశాడు అనేది కనిపించి ఇట్లా చూపించుకుంటూ దొబ్బేయాడు కదా. సో ఏదో దొబ్బేశాడు. ఆ బండి దగ్గర ఎవరు లేడు. సో వాడు దొబ్బేశాడు. సైలెంట్ దొబ్బేశాడని నేను అంత గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే, సైలెంట్ ఏదో పక్కన చూసుకుంటా అక్కడ నుంచి తీసుకొని జోబులో వేసుకున్నాడు. అందులో ఒక చేయి ఆల్రెడీ జోబులోనే ఉంది, ఇంకో చేతిలో ఇట్లా పక్కన నించున్నాడు. ఎవడన్నా చూస్తున్నాడా అని చూశాడు, తీసుకొని జోబులో వేసుకున్నాడు గైస్. ఇప్పుడు అడుక్కోవడం అన్నా కానీ ఒక పద్ధతి, ఒక మర్యాద ఉన్న పని అడుక్కోవడం అనేది. కానీ అలాగ దొంగతనం అనేది చాలా నీచమైన పని. అది ఐస్ క్రీమ్ బండి మీద దొంగతనం అంటే ఇంకా నీచమైన పని. వాడు పొద్దునంతా ఎండలో కష్టపడి సంపాదిస్తాడా, ఏదో కొంచెం దానిలో ఇటు దుబ్బేయడం అనేది ఎంత నీచమైన పని అని ఇమాజిన్ చేసుకోండి. దానికంటే వాడి దగ్గర అడుక్కోవడం అన్న ఒక గౌరవంతో కూడిన పని. అలా తెచ్చారు బయట. నీట్గా డ్రెస్ వేసుకోవడం మ్యాటర్ కాదు, వేసుకున్న డ్రెస్కి తగ్గట్టుగా బిహేవ్ చేయడం అనేది మ్యాటర్. బై గైస్.